హలో లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు ద షో. సో రోజులు మనకు తెలియకుండానే గడిచిపోతున్నాయి. నిన్న కాక మొన్న మనం జనవరి 2024 ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. ఆల్రెడీ ఒక మంత్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. సో ఆస్ట్రాలాజికల్గా ఫిబ్రవరి చాలా ఈవెంట్ఫుల్గా ఉండబోతుంది. ఎందుకంటే కొన్ని మేజర్ ట్రాన్సిట్స్ జరగబోతున్నాయి. సో ఈ యొక్క ఫిబ్రవరి మాసం జ్యోతిషపరంగా ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏ ట్రాన్సిట్స్ జరగబోతున్నాయి ఈ మాసం అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఫిబ్రవరి మాసం 4 గ్రహాలు రాశులు మారుతున్నాయండి. అవి ఏంటంటే కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు. రవి ప్రతి నెల కూడా రాశి మారుతూ ఉంటాడు, అది మనకు తెలుసు. సో రవితో పాటు రవి యొక్క శత్రువు శుక్రుడు, ఇంకొక శత్రువు బుధుడు, అలాగే రవికి పరమమిత్రుడు కుజుడు. ఈ 4 గ్రహాలు కూడా రాశులు మారుతున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ 4 కూడా ఇంచుమించుగా ఒకే రాశి వైపు వెళ్తున్నాయన్నమాట. ఏమిటి ఆ రాశి అంటే మకర రాశి. సో మకర రాశిలోకి బుధుడు ఫిబ్రవరి 1న ఎంటర్ అవుతున్నాడు. 19 రోజులు మకర రాశిలోనే గోచరిస్తాడు. ఆ తర్వాత కుంభరాశిలోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఓకే, సో కుంభరాశిలో మనకు తెలుసు ఆల్రెడీ శని ఉన్నాడు. బుధుడు వెళ్ళి శనిని కలుస్తాడు కుంభరాశిలో. ఓకే, మకర రాశిలో తన యొక్క ఎనిమి కుజుడిని కలుస్తాడు. అలాగే తన యొక్క ఎనిమి రవిని కూడా కలుస్తాడు. అండ్ తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ వీనస్ను కూడా కలుస్తాడు అనమాట. మరొక ప్లానెట్ ఎవరంటే మరొక గ్రహం కుజుడు. కుజుడు 5th ఫిబ్రవరి 2024న మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. మకర రాశి కుజుడికి ఉచ్చస్థితి అవుతుంది. సో మకర రాశిలో కుజుడు చాలా పవర్ఫుల్గా ఫీల్ అవుతాడు అనమాట. సో ఆల్రెడీ మకర రాశిలో కుజుడికి జాయిన్ అయ్యేది ఎవరంటే రవి. ఓకే, ఎందుకంటే రవి ఆల్రెడీ మకర రాశిలో గోచరిస్తున్నాడు కాబట్టి రవిని తన బెస్ట్ ఫ్రెండ్ని కలుస్తాడు. కుజుడు మరింత పవర్ఫుల్గా ఫీల్ అవుతాడు. అలాగే రవి ఈ ఫిబ్రవరి మంత్ బిగినింగ్లో మకర రాశిలో గోచరిస్తాడు. 13వ తారీఖు వరకు కూడా మకర రాశిలో గోచరిస్తాడు. 13 తర్వాత కుంభంలోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో మనకు తెలుసు ఆల్రెడీ కుంభంలో శని తన బద్ధ శత్రువు అయిన శనితో రవి కలుస్తాడు. సో మకర రాశిలో తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ కుజుడిని కూడా కలుస్తాడు అనమాట. సో ఈ విధంగా రవి యొక్క గోచారం ఉండబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శుక్రుడు 12వ తారీఖున మకరంలోకి గోచరిస్తాడు. సో ఆ నెక్స్ట్ డేయే రవి మకరం విడిచిపెట్టి కుంభంలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో ఒక రోజు మాత్రమే కలుస్తారు ఇద్దరు. సో ఇక్కడ శుక్రుడు మకర రాశిలో యోగకారకుడు అనమాట. మకర రాశికి శుక్రుడు యోగకారకుడు. మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ అంత కంఫర్టబుల్గా ఉండడు. ఎందుకంటే శని వాతావరణం మకర రాశి వాతావరణం శుక్రుడికి చాలా రెస్ట్రిక్టివ్గా అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ శుక్రుడే కాదు, శుక్రుడు, బుధుడు, రవి ఈ ఏ గ్రహాలు కూడా అంత కంఫర్టబుల్గా ఉండవు మకర రాశిలో. రవి పర్వాలేదు, రవి కొంచెం శని అయినప్పటికీ కూడా కొంచెం కంఫర్టబుల్గానే ఉంటాడు. ఎందుకంటే అక్కడ మకర రాశిలో ఒక అథారిటీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి రవి కూడా అథారిటీని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి రవి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పటికీ బుధుడు, శుక్రుడు అంత కంఫర్టబుల్గా ఫీల్ అవరు అనమాట. కానీ ఈ అన్ని గ్రహాల్లో మకర రాశిలో చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేది ఎవరంటే కుజుడు. సో ఈ యొక్క 4 గ్రహాల యొక్క గోచారం ఈ విధంగా ఉంది మకర రాశిలో. అండ్ మకర రాశి చుట్టూరు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. సో మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే కుజుడు మీకు లగ్నాధిపతి, రాశి అధిపతి. మీరు లగ్నం నుంచి చూసుకుంటే లగ్నం, రాశి నుంచి చూసుకుంటే రాశి. లగ్నం రాశి రెండిట్ల నుంచి చూసుకోవడం మంచిది. సో ఇప్పుడు కుజుడు లగ్నాధిపతి. ఈ లగ్నాధిపతి కుజుడు కర్మస్థానంలో, వృత్తి స్థానంలో ఉచ్చబడి ఉంటాడు అనమాట. సో ఇదొక వండర్ఫుల్ ప్లేస్మెంట్. ఈ టైంలో మీకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో మీకు గుర్తింపు, సమాజంలో మీకు గుర్తింపు, ఉద్యోగంలో మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా నిర్వర్తించగలుగుతారన్నమాట. ఎందుకంటే కుజుడు బేసికల్గా 10th హౌస్లో వండర్ఫుల్గా పనిచేస్తాడు. అది 10th హౌస్లో మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు చాలా బాగా పనిచేస్తాడనమాట. శుక్రుడు, బుధుడు కూడా 10th హౌస్లోనే ఉన్నారు కాబట్టి ఈ టైంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం, పరిచయాలు, స్నేహితులతోటి ఎక్కువ టైం గడపడం,
ఇవంతా కూడా చాలా వర్క్ లైఫ్ చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ టైం. అలాగే రవి మకరం నుంచి కుంభంలోకి వెళ్ళిన తర్వాత, అంటే 13వ తారీఖు తర్వాత మీకు నెట్వర్క్ సర్కిల్ పెరుగుతుంది, ఫ్రెండ్స్ పెరుగుతారు, ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ బృందంలో చిన్న చిన్న తగవులు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ రవి వెళ్ళి శనిని కలుస్తాడో ఈ ఇద్దరు పరమ శత్రువులు అనమాట. వీళ్ళిద్దరికీ అసలు పడదు. సో వీళ్ళిద్దరూ కలవడం అంత మంచిది కాదు. సో ఆ కారణం చేత ఫ్రెండ్స్ సర్కిల్లో చిన్న చిన్న తగవులు, లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో చిన్న 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 అభిప్రాయ భేదాలు ఇటువంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ పంచమాధిపతి రవి 11th హౌస్లో గోచరించడం చాలా మంచిది. ఆ చిన్న చిన్న తగవులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది, సోషల్ లైఫ్ బాగుంటుంది, నెట్వర్క్ సర్కిల్స్ బాగా పెరుగుతాయి. ఓవరాల్గా ఈ మంత్ మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మేషరాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 5 స్టార్. వృషభ రాశి వారికి 9th హౌస్లో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాల కూటమి ఏర్పడుతుందన్నమాట. కుజుడు ఉచ్చస్థితి అంటే 12th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉచ్చస్థితిలో ఉండడం అన్నది ఆధ్యాత్మిక పరంగా ఇది అద్భుతమైన ప్లేస్మెంట్ అండి. ఈ టైంలో మీరు ఆధ్యాత్మిక పరమైన విషయాల పట్ల ఆసక్తి చూపించడము, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడము, ఇటువంటివి అన్నిటికీ కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పచ్చు. వృత్తిరీత్యా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే రవి 10th హౌస్లో ఎంటర్ అవుతాడు 13వ తారీఖు తర్వాత. అప్పుడు రవికి పూర్తి దిగ్బలం ఉంటుంది. మీ యొక్క వృత్తిలో మీకు అవకాశాలు పెరుగుతాయి, మీకు మంచి గుర్తింపు వస్తుంది. కానీ చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అధికారులతో కావచ్చు, లేకపోతే మీ సుపీరియర్స్తో కావచ్చు, చిన్న చిన్న తగువులు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ శని ఉన్నాడు కాబట్టి, రవి శనిని కలుస్తాడు కాబట్టి, రవి శనులు ఇద్దరు పరమ శత్రువులు కాబట్టి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా. కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడం, ఎందుకంటే 2వ ఇంటి 5వ ఇంటి అధిపతి. సో 2వ ఇంటి కుటుంబాన్ని, 5వ ఇల్లు మన సంతానాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కుటుంబంతో కలిసి 9th హౌస్లో బుధుడు 3వ ఇంటికి పంచమ స్థానానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు 9వ స్థానం ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేసే అవకాశం కూడా చాలా ఉన్నాయన్నమాట. అలాగే తండ్రి గారితోటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం, లేకపోతే మీ గురువులతో కావచ్చు, లేకపోతే మీ సుపీరియర్స్తో కావచ్చు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. సో వృషభ రాశి వారికి ఆల్రెడీ గురుడు వ్యయంలో గోచరిస్తున్నాడు, అలాగే కేతువు పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ యొక్క ప్లేస్మెంట్ ఆధ్యాత్మిక పరంగా, అలాగే గ్రంథాలు ఏవైతే ఉపనిషత్తులు, ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవి చదవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి ఇది అద్భుతమైన టైం అనమాట. ఓవరాల్గా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉందని చెప్పాలి. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ వృషభ రాశి వారికి 4 స్టార్. మిథున రాశి, మిథున లగ్నం వారికి మీ లగ్నాధిపతి బుధుడు అష్టమ స్థానంలో గోచరిస్తాడు. అలాగే అష్టమ స్థానంలో కుజుడు, శుక్రుడు కూడా గోచరిస్తున్నారు. సో అష్టమ స్థానం అన్నది ఒక దుస్థానం కాబట్టి ఈ టైం మీకంత అనుకూలంగా ఉండదని చెప్పచ్చు. ఆర్థికపరమైన విషయాలు, అలాగే మీ యొక్క ఇన్లాస్ తోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇటువంటివన్నీ కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఈ టైంలో డొమెస్టిక్ లైఫ్ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే 4వ ఇంటి అధిపతి బుధుడు అష్టమ స్థానంలో తన శత్రువైన కుజుడితో కలిసి గోచరిస్తాడు కాబట్టి అష్టమ స్థానం మనం ఆల్రెడీ చెప్పినట్టు ఒక దుస్థానం. సో మానసిక అశాంతి కొంత ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం అటెన్షన్ పే చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో. ఫిబ్రవరి 13 తర్వాత 3వ ఇంటి అధిపతి రవి నవమ స్థానంలో గోచరిస్తాడు కాబట్టి ఈ టైంలో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. తండ్రి గారితోటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నవమ స్థానంలో ఆల్రెడీ శని ఉన్నాడు. రవి వచ్చి నవమ స్థానంలో శనితో జాయిన్ అవుతాడు కాబట్టి, అలాగే రవి తండ్రిని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి తండ్రి గారితోటి, లేకపోతే మీ సుపీరియర్స్ తోటి, మీ గురువులతోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
అలాగే పంచమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో రహస్య కార్యక్రమాలలో పాల్గొనడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంతానానికి సంబంధించిన విషయాలు కూడా మిమ్మల్ని కొంచెం శ్రమకు లోన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో జాగ్రత్త వహించడం మంచిది. సో ఓవరాల్గా మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఈ ఫిబ్రవరి మాసం బిలో యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు. మిథున రాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 2 స్టార్. సో కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి మీ యొక్క సప్తమ స్థానంలో కర్మాధిపతి, దశమాధిపతి కుజుడు గోచరిస్తాడు కాబట్టి ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ఈ టైంలో మీకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉంటుందని చెప్పచ్చు. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ తోటి మీకు చిన్న చిన్న తగువులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానం నవమ స్థానం నుంచి 11 స్థానాలు దూరంలో ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీకు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఒక మంచి రొమాంటిక్ టైంని ఈ టైంలో మీరు గడిపే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది మన యొక్క వివాహం, మన యొక్క రిలేషన్షిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు మన లవ్ లైఫ్కి కారకుడు, కుజుడు మనలో ఉండే ప్యాషన్కి కారకుడు. సో కుజుడు శుక్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో కలుస్తారో మన యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా ఎగ్జైటింగ్గా మారుతుందన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఇది చిన్న చిన్న గొడవలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే ఫిబ్రవరి 13 తర్వాత రవి మీ రెండో ఇంటికి అధిపతి రవి అష్టమ స్థానంలో శనితో కలిసి గోచరిస్తాడు కాబట్టి కుటుంబ విషయాల పట్ల మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే ఆర్థికపరమైన విషయాల పట్ల మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండో ఇల్లు మన కుటుంబాన్ని, మనం కూడబెట్టుకున్న సంపదను రిప్రజెంట్ చేస్తుంది. అటువంటి రెండో ఇంటి అధిపతి అష్టమ స్థానంలో శనితో కలిసి గోచరించడం అన్నది ఈ ఆర్థికపరమైన విషయాలు లేదా కుటుంబపరమైన విషయాలు అంత అనుకూలంగా ఉండవు అని చెప్పచ్చు. అలాగే నాలుగో ఇంటి అధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడము, మీ యొక్క తల్లిగారి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఈ టైంలో. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి ఈ టైం యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ కర్కాటక రాశి వారికి 3 స్టార్స్. సింహరాశి వారికి, సింహ లగ్నం వారికి కుజుడు ఉచ్చస్థితిలో 6వ ఇంట్లో గోచరించడం అన్నది చాలా అద్భుతమైన అవకాశం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, లేకపోతే ఏవైనా పెండింగ్ ఇష్యూస్ ఉన్నా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులున్నా వాటి నుంచి బయటపడడానికి ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. ఎందుకంటే ఉచ్చ కుజుడు 6వ స్థానంలో చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అలాగే శుక్రుడు, బుధుడు కూడా 6వ ఇంట్లో ఉండడం అన్నది ఒక 6th హౌస్కి ఇది ఒక బ్లెస్సింగ్ అని చెప్పచ్చు. సో ఈ టైంలో మీకున్న సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఇది ఒక మంచి అవకాశం అని మనం చెప్పచ్చు. అలాగే ఫిబ్రవరి 13 తర్వాత రవి మీ యొక్క సప్తమ స్థానంలో గోచరిస్తాడు. సో సప్తమ స్థానంలో రవి గోచరించినప్పుడు ఆల్రెడీ సప్తమ స్థానంలో శని గోచరిస్తున్నాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ వృత్తిపరంగా ఇది మంచి అవకాశం ఇది. ఎందుకంటే రవి సప్తమ స్థానంలో వృత్తిరీత్యా మీకు కొత్త కొత్త అవకాశాలు, లేకపోతే వ్యాపార రీత్యా మీకు కొత్త అవకాశాలను కలగజేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రెండో ఇంటి అధిపతి, 11వ ఇంటి అధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క స్నేహితులు కూడా ఈ టైంలో మీకు సహాయపడడానికి మీకు ముందుకు వస్తారు. అలాగే మీ కుటుంబం కూడా మీకు అండగా నిలుస్తుంది ఈ టైంలో అని చెప్పచ్చు. ఓవరాల్గా ఉచ్చ కుజుడు 6వ స్థానంలో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే బుధుడు కూడా 6వ స్థానంలో మంచి రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి ఈ టైంలో మీరు సమస్యల నుంచి బయటపడడానికి, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి ఇది చాలా మంచి టైం అని చెప్పచ్చు. సింహరాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 4 స్టార్. కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి మీ లగ్నాధిపతి బుధుడు పంచమ స్థానంలో గోచరిస్తాడు. ఇది చాలా మంచి టైం అని చెప్పచ్చు. అలాగే పంచమ స్థానంలో
ఉచ్చ కుజుడు గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు లక్ కూడా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ టైంలో సంతానం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే పంచమ స్థానం సంతానాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీరు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లయితే ఇది చాలా వండర్ఫుల్ టైం అని చెప్పొచ్చు. మీకు మీ యొక్క లవర్‌కి మధ్యలో చక్కటి ప్రేమానుబంధం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే కుజుడు ప్యాషన్‌ని రిప్రజెంట్ చేస్తాడు. శుక్రుడు రొమాన్స్‌ని రిప్రజెంట్ చేస్తాడు. సో, వీళ్ళిద్దరూ కలవడం అన్నది పంచమ స్థానంలో కలవడం అన్నది ప్రేమపరమైన విషయాలు, రొమాంటిక్ విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు కనుక సింగిల్‌గా ఉన్నట్లయితే మీరెవరైనా పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇదొక మంచి టైం అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 13 తర్వాత రవి 6వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు కాబట్టి 6వ స్థానంలో రవి మంచి రిజల్ట్సే ఇస్తాడు కాబట్టి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే, గవర్నమెంట్‌తో ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడడానికి ఈ టైం మీకు ఉపయోగపడుతుంది. కానీ ఆల్రెడీ 6వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్‌తో కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, చిన్న చిన్న గొడవలు కావచ్చు, ఆర్థికపరమైన ఇష్యూస్ కావచ్చు, చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా మీరు వాటి నుంచి బయటపడడానికి ఈ టైం మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కుజుడు మీ మీ యొక్క పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అలాగే మీ యొక్క లగ్నాధిపతి, రాశి అధిపతి శుక్రుడు పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు లక్ ఫేవరబుల్‌గా ఉంటుంది. సో, మీ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది. ఎందుకంటే వ్యయాధిపతి రవి 6వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి, అలాగే 6వ స్థానంలో శనిని కలుస్తాడు కాబట్టి ఈ టైంలో మీరు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓవరాల్‌గా కన్యా రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. కన్యా రాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 4 స్టార్. తులా రాశి వారికి, తులా లగ్నం వారికి లగ్నాధిపతి శుక్రుడు 4వ స్థానంలో గోచరిస్తాడు. అలాగే కుజుడు, ఉచ్చ కుజుడు 4వ స్థానంలో గోచరిస్తాడు. బుధుడు కూడా 4వ స్థానంలో గోచరిస్తాడు కాబట్టి ఈ టైంలో హోమ్ లైఫ్ చాలా ఈవెంట్‌ఫుల్‌గా ఉంటదని చెప్పొచ్చు. ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు జరగడం, ఇంటికి అతిథులు రావడము, అలాగే ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ జరగడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయడము, లేకపోతే హోమ్ రినోవేషన్ చేయడము, స్థలాలు కొనడము, లేకపోతే వాటి గురించి ఆసక్తి చూపించడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడి యొక్క దృష్టి దశమ స్థానం మీద ఉంటుంది కాబట్టి దశమ స్థానం కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానం అవుతుంది కాబట్టి ఈ టైంలో మీకు వృత్తి అన్నది చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వృత్తిలో చిన్న చిన్న ఛాలెంజెస్ని అధిగమించవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ నెల అంతా కూడా వృత్తి కన్నా డొమెస్టిక్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఫిబ్రవరి 13 తర్వాత రవి పంచమ స్థానంలో గోచరిస్తుంది కాబట్టి మీ యొక్క సంతానం సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా తలెత్తే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే పంచమ స్థానంలో ఆల్రెడీ శని గోచరిస్తున్నాడు. శనితోటి తన బద్ధ శత్రువు అయిన రవి కలుస్తాడు కాబట్టి సంతానానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎందుకంటే 4th హౌస్ వాహనాలను రిప్రజెంట్ చేస్తుంది. కుజుడు 4వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ర్యాష్నెస్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. సో, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. అలాగే అష్టమాధిపతి శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించడం మంచిది. 11వ ఇంటి అధిపతి రవి పంచమ స్థానంలో ఉండడం, అలాగే రవి శనితోటి కలవడం అన్నది స్నేహితులతోటి చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే స్నేహితులతోటి చిన్న చిన్న తగవులు, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. సో, ఓవరాల్‌గా తులారాశి వారికి ఫిబ్రవరి నెల యావరేజ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ తులారాశి వారికి 3 స్టార్స్. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి మీ యొక్క లగ్నాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ఇది చాలా వండర్ఫుల్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ టైంలో మీరు గత కొంతకాలంగా మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా ఈ టైంలో మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మీ యొక్క లగ్నాధిపతి కుజుడు
చాలా పవర్ఫుల్గా థర్డ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క పని, మనం మన చేతులతో చేసే పని అంతా కూడా థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ టైంలో మీ యొక్క కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎవరైతే కమ్యూనికేటివ్ రంగాల్లో ఉంటారో, మీడియా కావచ్చు, పబ్లికేషన్స్ కావచ్చు, అటువంటి రంగాల్లో ఉన్న వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు వారితోటి కావచ్చు, మీ యొక్క కోవర్కర్స్ తోటి కావచ్చు, మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఈ టైంలో మీ యొక్క రిలేషన్షిప్ వారందరితో కూడా మెరుగుపరుచుకోవడానికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్, ఎందుకంటే థర్డ్ హౌస్ ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. బుధుడు కూడా ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి ఈ టైంలో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 13 తర్వాత 4వ ఇంట్లోకి రవి గోచరిస్తాడు. కాబట్టి రవి శనిని కలుస్తాడు. కాబట్టి ఈ టైంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఇంట్లో చిన్న చిన్న డొమెస్టిక్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటి రినోవేషన్, లేకపోతే ఇంటికి సంబంధించిన చిన్న చిన్న రిపేర్ వర్క్స్, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. సో వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 4 స్టార్. ధనుస్సు రాశి వారికి, ధనుస్సు లగ్నం వారికి 2వ ఇంట్లో 11వ ఇంటి అధిపతి శుక్రుడు 2వ ఇంట్లో గోచరించడం అన్నది ఇది ఒక మంచి ధనయోగాన్ని సూచిస్తుంది. సో ఈ టైంలో మీకు అనుకోకుండా ధనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది. బంధువులు మీ ఇంటికి రావడము, లేకపోతే ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరగడము, లేకపోతే ఇంట్లో కొత్త వస్తువులు పర్చేస్ చేయడము, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ స్పీచ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. మీరు అందరితోని చక్కగా మాట్లాడగలుగుతారు. అందరినీ చాలా బాగా కలుపుకోగలుగుతూ ఉంటారనమాట ఈ టైంలో. అలాగే ఈ టైంలో మీరు గోల్డ్ పర్చేస్ చేయడము, లగ్జరీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతోటి మీరు సరదాగా టైం గడపడము, ఇలా ఈవెంట్ఫుల్గా ఉంటుందన్నమాట. అలాగే ఫిబ్రవరి 13 తర్వాత రవి మీ యొక్క 3వ ఇంట్లోకి అడుగు పెడతాడు. సో 3వ ఇంట్లో ఆల్రెడీ శని ఉన్నాడు. కాబట్టి ఈ టైంలో మీ యొక్క ఇరుగు పొరుగు వారితో కావచ్చు, బంధువులతో కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులతో కావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు ఈ టైంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. కానీ ఓవరాల్గా ఈ టైంలో కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే థర్డ్ హౌస్లో రవి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఈ టైంలో. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి, ధనుస్సు లగ్నం వారికి ఈ టైం అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ ధనుస్సు రాశి వారికి, ధనుస్సు లగ్నం వారికి 5 స్టార్. మకర రాశి వారికి, మకర లగ్నం వారికి కుజుడు మీ యొక్క ఫస్ట్ హౌస్లో ఉచ్చ స్థితిలో ఉంటాడనమాట. సో కుజుడు ఇక్కడ చాలా పవర్ఫుల్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సో ఈ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగే శుక్రుడు మీ యొక్క ఫస్ట్ హౌస్లో గోచరించడం వల్ల మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు. మీరు అందరినీ ఆకట్టుకుంటారు ఈ టైంలో. ఎస్పెషల్లీ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మీ యొక్క సోషల్ సర్కిల్లో కావచ్చు, మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు. అలాగే ఈ టైంలో మీరు మీ యొక్క ప్లెజర్స్ కోసం మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈ టైంలో మీరు షాపింగ్ చేయడము, లేదా ఆరోగ్యం గురించి మీరు ఎక్కువ ఆలోచించడము, ఒక హెల్దీ రొటీన్ స్టార్ట్ చేయడము, ఇటువంటి అన్నీ మొదలుపెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అన్నది మీ సెల్ఫ్, మీ బాడీ. సో ఈ టైంలో మీరు మీ పట్ల మీరు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మీరు ఆరోగ్యం పట్ల కావచ్చు, మీ యొక్క లైఫ్ స్టైల్ పట్ల కావచ్చు, మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారనమాట. అలాగే శుక్రుడు మీ లగ్నానికి, మీ రాశికి యోగకారకుడు, పంచమాధిపతి, దశమాధిపతి మీ యొక్క లగ్నంలో గోచరించడం వల్ల ఈ టైంలో లక్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతారు. ఫిబ్రవరి 13 వరకు రవి మీ యొక్క లగ్నంలో కుజుడితో కలిసి గోచరించడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్గా అవ్వకుండా మీరు కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే శని మీ యొక్క 2వ స్థానంలో గోచరిస్తున్నాడు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. ఎందుకంటే తర్వాత రవి సెకండ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు
శనిని కలుస్తాడనమాట. శనికి రవికి అసలు పడదు, వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీరు అనుకోకుండా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే కుటుంబంలో ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. రవి 2వ స్థానంలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ఫిబ్రవరి 13 తర్వాత. అలాగే గురుడు 4వ స్థానంలో గోచరించడం, 4వ ఇంటి అధిపతి కుజుడు లగ్నంలో ఉచ్చ స్థానంలో గోచరించడం, ఈ టైంలో మీరు స్థలాలు కొనడం కావచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ కొనడం కావచ్చు, లేకపోతే అటువంటి వాటి పట్ల మీకు ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీకు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ స్పెక్యులేటివ్ బిజినెసెస్ కావచ్చు, అవన్నీ కూడా మీకు కలిసి వచ్చే టైం ఇది. సో ఓవరాల్గా మకర రాశి వారికి, మకర లగ్నం వారికి ఈ ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మకర రాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 5 స్టార్. కుంభరాశి వారికి, కుంభ లగ్నం వారికి కుజుడు మీ యొక్క వ్యయస్థానంలో గోచరిస్తున్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానంలో గోచరించడం కుజుడికి అంత మంచి పొజిషన్ కాదు. ఈ కారణం చేత మీ యొక్క శ్రమ అంతా కూడా వృధా అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ టైంలో. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో మీరు చాలా లేజీగా ఫీల్ అవుతారు, చాలా సుఖాలను ఎక్కువ కోరుకుంటారు, ఎప్పుడూ కూడా ఒక లేజీగా ఈ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. శుక్రుడు బుధుడు వ్యయస్థానంలో గోచరించడం, ఈ టైంలో మీ యొక్క క్రియేటివిటీ కావచ్చు, మీ యొక్క ఇమాజినేషన్ కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎవరైతే ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉంటారో, ఎవరైతే లలిత కళల పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ఈ టైం, ఈ క్రియేటివిటీ అంతా కూడా బాగా కలిసి వస్తుంది. 12th హౌస్ బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి శుక్రుడు కుజుడు ఈ రెండు కూడా డిజైర్ని, ప్యాషన్ని తెలియజేసే గ్రహాలు కాబట్టి ఈ టైంలో మీరు బెడ్ ప్లెజర్స్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి రవి వ్యయస్థానంలో గోచరిస్తాడు కాబట్టి మీకు బాగా దగ్గరైన వాళ్ళు లేకపోతే మీ స్పౌస్, లేకపోతే మీ యొక్క భార్య భర్తల మధ్యన కొంచెం ఎడబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి మన పార్ట్నర్ని, మన స్పౌస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సప్తమాధిపతి వ్యయస్థానంలో గోచరించినప్పుడు ఒక రకమైన ఎడబాటు అన్నది ఉండే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 13 తర్వాత రవి మీ లగ్నంలో గోచరిస్తుంది కాబట్టి ఫిబ్రవరి 13 తర్వాత మళ్ళీ మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, మీరు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతారు. ఓవరాల్గా కుంభరాశి వారికి, కుంభ లగ్నం వారికి ఫిబ్రవరి మాసం యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ కుంభరాశి వారికి 3 స్టార్స్. మేన రాశి వారికి, మేన లగ్నం వారికి కుజుడు 2వ ఇంటి అధిపతి 11th హౌస్లో గోచరించడం ఇదొక గొప్ప ధనయోగాన్ని సూచిస్తుంది. ఈ టైంలో మీకు ఆర్థికంగా మీరు బాగా పుంజుకుంటారు, అనుకోని విధంగా మీకు ధనం ప్రాప్తిస్తుంది. స్నేహితులతోటి చక్కగా ఈ టైంని గడుపుతారు. ఎందుకంటే 11th హౌస్లో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అలాగే బుధుడు శుక్రుడు కూడా 11th హౌస్లో చాలా బాగా పనిచేస్తారు. కాబట్టి ఈ టైంలో మీ యొక్క సోషల్ సర్కిల్ బాగా పెరుగుతుంది, కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు, ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఓవరాల్గా ఈ టైం మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి, మీన లగ్నం వారికి కేతువు కొంతకాలంగా సప్తమ స్థానంలో గోచరిస్తుంది. కానీ ఈ టైంలో మాత్రం మీకు మీ యొక్క వైవాహిక జీవితం ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు 11th హౌస్లో శుక్రుడితో కలిసి గోచరిస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్ మీకు సపోర్టివ్గా ఉంటారు. ఫిబ్రవరి 13 తర్వాత రవి వ్యయస్థానంలో గోచరిస్తాడు. కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం చాలా మంచిది. ఎందుకంటే 6వ ఇంటి అధిపతి ఆరోగ్యాన్ని రిప్రజెంట్ చేస్తాడు. సో అటువంటి 6వ ఇంటి అధిపతి వ్యయంలోకి వెళ్ళినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. సో మీన రాశి వారికి, మీన లగ్నం వారికి ఈ ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ మీనరాశి వారికి 5 స్టార్. సో ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం ఉండబోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.